ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, పిల్లలకి కథల రూపంలో చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు, చూస్తారు, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా అది రిలేట్ చేసుకునే అవసరం వచ్చినప్పుడు కూడా ఆ కథలో అది అలా జరిగింది కదా అనుకుంటూ ఉంటారు. ఆ రకంగా మన కథలు కూడా పంచతంత్ర కథలు చాలా ఉన్నాయి కూడా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి కథలు చదివి చెప్పాలా, లేకపోతే చూపించాలా? లైక్ యానిమేటెడ్ బొమ్మల రూపంలో వస్తున్నాయి కదా, లేకపోతే వాళ్ళని చదవమనాలా? ఎట్లా చేయాలంటారు ఈ జెన్జీ బ్యాచ్ పిల్లలకి? అమ్మ, కథ ఎప్పుడు కూడా వింటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే చెప్పే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అదే కదా. అంటున్నా, చెప్పే వాళ్ళని బట్టి వాళ్ళ గొంతు టోన్లో తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా రా అన్నాం, రమ్మని అర్థం. రా అన్నాం, ఆ అని కేకలేశారు అన్నాం అనుకో, పిల్లలకి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కేకలేశారు, తిట్టారు అని చెప్పిన దానికన్నా అని మందలించారు అన్నాం, మోనాక్ట్ చేసి అంటే ఇది ఇప్పుడు ఇంత బాగా కాకపోయినా డెఫినెట్ గా కథ చెప్పేటటువంటి వాళ్ళకి ఆ మూడ్ గొంతులో వస్తుంది. కనుక చిన్న పిల్లలకి ఇంకా అక్షరాలు కూడబలుక్కుని చదవడం రానటువంటి వాళ్ళకి కథల మీద కుతూహలం కలగడానికి చెప్పాలి, వినటం అలవాటు చేయాలి. అసలు మొత్తం కూడా వింటే ప్రభావం ఉన్నంతగా వేరే రకంగా ఉండదు. మనకి వేదాలు గానే అవన్నీ కూడా ఎలా వచ్చాయమ్మా? శృతులు అన్నారు, వినికిడి వల్ల వచ్చిందే. వినగా వినగా చెవికి అలవాటు పడిపోయి ఆ శబ్దం మనసులో నిలిచిపోతుంది. అందుకని ప్రధానంగా ముందుగా పిల్లలకి కథలు వినటం అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే చెప్పాలంటే పెద్దవాళ్ళకి తెలియాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. పూర్వకాలం అబ్బా ఒక చిన్న సంఘటన ఉంటే దాన్ని పట్టుకుని కథలు అల్లి 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 చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అవును, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి అని మొదలుకొని అంటే మొదలు పెట్టి ఎన్ని చెప్పేవాళ్ళంటే అసలు కథ ఏదో ఇంతే ఉంటుంది. దీన్ని వీళ్ళ కల్పనలతో చెప్పి పిల్లల్ని అదొక రకమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయేవారు. మళ్ళీ నెక్స్ట్ నాన్న అక్కడ ఆపేవు కదా నాన్నమ్మ, మళ్ళీ కంటిన్యూ చెయ్యను అదే అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఇలా వినేస్తూ ఉంటే వాళ్ళ ముందు ఆ విజువలైజేషన్ అంతా కూడా మనసులో ఒక ప్రపంచం కళ్ళ ముందు కనపడుతుంది. అందులో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఎలా అవుతారంటే నాయకుడు తనే లేదా నాయిక, నాయకుడో నాయికే తనే అవుతారు. అట్లా అయిపోయి మొత్తం అంతా చూస్తూ ఉంటారు. ఇది మొదట్లో అలవాటైతే చెప్పేవాళ్ళు లేకపోతే కూడా అటువంటి భావన కలగడం కోసం నెమ్మదిగా చదవడం మొదలు పెడతారు అక్షరాలు వచ్చిన తర్వాత. ఇది చాలా ప్రధానమైందమ్మా. అక్షరాలు వచ్చాక చదివితే ఏమవుతుందంటే చదువుతూ ఉండగా కళ్ళు అలిసిపోతాయి ఎప్పుడో. ఆ తర్వాత అక్షరాలు కొంచెం జంప్ అయిపోతూ ఉంటాయి. మొత్తానికి బుర్రలోకి ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ కథల ప్రపంచంలో విహారం చేయడం అలవాటు పడ్డటువంటి పిల్లలు మాత్రం బాగా చదువుతారు. ఇది ప్రధానం. అదే ఇప్పుడు మీరు అన్నారు మూడోది విజువలైజేషన్ అని, యానిమేషన్స్ లో వీళ్ళ ఊహకు అవకాశం లేదు. సౌండ్స్ డామినేట్ చేస్తాయి, యాక్షన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని డామినేట్ చేస్తాయి. అన్ని కళ్ళు చెవులు మాత్రమే పనిచేస్తాయి, మనసు పని చేయదు. మనసు పని చేయనప్పుడు ఏమవుతుంది? కొంతసేపటి నిద్ర వచ్చేస్తుంది, తర్వాత నిద్రపోకపోయినా బుర్రలోకి ఎక్కడం ఉండదు. పైగా ఆ రూపాలు ఏవి కూడా ఎక్కువగా మనకి కార్టూన్స్ అన్ని ఇంగ్లీష్ వాళ్ళవే ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఒక్క రూపం అన్నా మనకి సవ్యమైంది ఉందా అమ్మా? పిల్లలకు కనుక ఈజీగా గ్రాస్ప్ చేస్తారు కదా. ఆ తర్వాత అవే స్టిక్కర్లు వస్తుంటాయి, అవే వాటర్ బాటిల్. అదే అంటున్నాను, వాటి మీద పోకేమాన్ అని వచ్చేది. అది వరకు వాడి ముక్కెంత ఉంటుంది, అది ఆ రూపం చూస్తుంటే విరక్తిగా అనిపించదు. మరి ఒక అందమైన రూపాన్ని కూడా వాళ్ళు ఊహించుకోలేకపోతారు. నీమోనో ఏదో వచ్చేది, అబ్బి తప్ప ఇంకోటి రావు. పాపాయ్ షో అని రకరకాలుగా, మిక్కీ మౌస్, మినీ మిక్కీ అండ్ మినీ కూడా. అట్లీస్ట్ మిక్కీ మౌస్ వాటి కనీసం రూపాలు ఉన్నాయి అంటే కొంచెం డిస్టార్టెడ్ వర్షన్ అయినా అదో మౌసును అదొక ఇది రావడం రూపాలు ఉన్నాయి. మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా రూపాలే ఉండవు. అదేదో ఒక దాంట్లో స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ మీద ఇలా ఒక ట్రయాంగిల్ పెట్టి అది మనిషి అంటాడు ఇటు నుంచి. ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళ ఊహాశక్తిలో సౌందర్యం తగ్గిపోతుంది, సృజనాత్మకత ఉండదు, క్రియేటివిటీ ఉండదు. సో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు? పడుతుంది, డెఫినెట్లీ పడుతుందమ్మా.
అంటే ఏమీ లేనప్పుడు చెప్పేవాళ్ళు లేదు, చదవడానికి వీలు లేనప్పుడు ఇంకా చూడమని చెప్పేస్తే అయిపోతుంది కానీ బ్రెయిన్ ఎంత మందగిస్తుంది, మెదడులో చురుకుతనం తగ్గిపోతుంది, చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఇప్పటికే అసలు మామూలుగా స్క్రీన్ టైం ఎక్కువైన అయితేనే బ్రెయిన్ పనిచేయదంటున్నారు. అందులో దీన్ని చూస్తూ ఉంటే అలాగే అయిపోతుంది. వాళ్ళకి అసలు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గురించిన ఆలోచన ఉండదు. అసలు అందం అంటే తెలియకుండా తయారవుతున్నారు కదా, కోతి మొహాల్లాగా ఎందుకు తయారవుతున్నారు పిల్లలు? ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు. అసలు ఒక సౌందర్య దృష్టి ఉందా? మరి ఇలాంటివన్నీ చూసి ఎట్టా ఉన్నా అదే గొప్ప అనుకునే చూస్తోంది. కనుక అల్టిమేట్ గా దాంట్లో వచ్చేవి ఏమున్నాయి? ఎక్కడ ఒక మోరల్ గాని ఒక బిహేవియర్ గాని మనకి తెలుస్తోందా? ఆ మిక్కీ మౌస్ వాటివన్నీ ఏమున్నాయి? ఆ పిల్లిను ఎలక ఫైటింగ్, వాటి ఫైటింగే కదా. అది చూస్తూ ఎలక పిల్లిలాగా కొట్టుకోవడమే అన్నట్టే ఉంటుంది తప్ప దానివల్ల దీనివల్ల ఉపయోగం ఏముంది అనేది ఏం తెలుస్తుంది మనకి? కనుక కథ ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా చదవడమో చెప్పడమో ఉండాలి. ఇవి చూస్తే మెదడు మొద్దుబారిపోయే అవకాశం ఉంది, సృజనాత్మకత తగ్గిపోతుంది. ప్రూవ్డ్ కూడా కదమ్మా, ఈ రోజుల్లో ప్రూవ్ కూడా అయింది. చాలా మంది ఇప్పుడు ఎదిగే పిల్లలు ఎక్కువ శాతం ఈ రీల్స్ ఇట్లా అనిమేటెడ్ బొమ్మలు చూస్తుంటే వాళ్ళు ఆ భాషకి అలవాటైపోయి అదే నేర్చుకుంటున్నారు తప్ప కమ్యూనికేషన్ మిస్ అవుతుంది, సోషలైజేషన్ మిస్ అవుతుంది అని అంటున్నారు కదా. చాలా వస్తున్నారమ్మా. ఇప్పుడు వాళ్ళు రాయమంటే కూడా యు అనడానికి అక్షరం యు రాస్తున్నారు, హౌ ఆర్ యు అనడానికి ఆరు యు పెట్టేస్తున్నారు, అయిపోయింది. షార్ట్ లాంగ్వేజ్. రేపు పొద్దున అసలు రాయలేరు. నేను ఇప్పుడే వింటున్నాను, ఒక కోర్టుకి ఏదో బాండ్ పేపర్ మీద సంతకం పెట్టడానికి రాయాలి అంటే 5 సార్లు రాశారట, స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయట. అలవాటు పోయింది. యు అంటే యు రాసి ఊరుకుంటున్నారు, ఆర్ అంటే ఓఆర్ఓ ఏఆర్ఈనో తెలియట్లా 6 అక్షరం రాసి ఊరుకుంటున్నారు. ఇట్లాంటిది అయినప్పుడు ఏమొస్తుంది? తర్వాత యాక్సెంట్ ఏదైతే ఉందో మనకు అసలు కార్టూన్స్ లో ఉండే యాక్సెంట్ సహజంగా ఉంటుందా? అదే కార్టూన్ అనేటప్పటికి మనుషులు కారు కదా అని చెప్పి వాటికి ఒక ప్రత్యేకమైన కృతకమైనటువంటి యాస పెడుతున్నారు. పిల్లలు అదే మాట్లాడుతున్నారు. అందువల్ల నిజంగా పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళు బాగుపడాలి అని అనుకున్నట్టయితే చక్కని అందమైన బొమ్మలతో కార్టూన్లు తయారు చేయండి, మంచి నీతి ఉండేటటువంటి కథలతో. చేయగలరా? చేసే ఓపిక ఉందా? అంటే ఇప్పుడు మన తెలుగులో హిందీలో వస్తున్నాయమ్మా, ఇప్పుడు రుద్ర, శ్రీకృష్ణ ఉన్నాయి కానీ అవి అంత ఇదిగా లేవుగా, పాపులర్ గా రావట్లా. చోటా భీమ్ వాడు కూడా మామూలుగా ఏం లేడు కదా, మామూలు దాన్ని ఏమంటారు ప్రపోర్షన్స్ లేనటువంటి బొమ్మలు వస్తున్నాయి. అట్లా ప్రపోర్షన్ అందం అంటే ఇట్లా ఉంటుందని చూపించాలి, అది చూపించట్లేదు కదా. ఎప్పుడైతే కార్టూన్ అన్నామో కార్టూన్ అన్న పదంలోనే డిస్టార్టెడ్ రూపం ఉంటుంది, అట్లా లేకుండా చూపించగలిగితే చాలా బాగుంటుంది. నేను రామాయణం కార్టూన్ ఒకటి వచ్చింది, జపనీస్ తీసింది, చాలా బాగుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం, చిన్నది. వాడు కొంచెం వర్క్ చేసి చాలా జాగ్రత్తగా రామాయణం చదువుకుని కథకి మార్పు లేకుండా రాముడు లక్ష్మణుడు రావణుడు వీళ్ళ రూపాలన్నీ కొంచెం బాగానే వేశారు. కాకపోతే జపనీస్ మొహాలు ఉన్నాయి, కొద్దిగా ఆ టచ్ ఉంది కానీ పెద్ద డిస్టార్టెడ్ కాదు, వికృత రూపాలు కావు. కనుక ఈ కార్టూన్స్ అన్నవి వికృత రూపాలు లేకుండా ఉన్నప్పుడు బాగుంటాయి. అయినా కానీ క్రియేటివిటీ ఉండదు. వింటే వీళ్ళ మనసుకి ఒక రూపం కల్పన చేసుకునే అవకాశం ఉంది, మనసుకు ఆలోచన చేయడానికి. చదివితే కూడా ఉంది కదా, కానీ చూస్తే తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.